హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ బలికుర మండలం దగ్గర అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా మీరు చూసుకోవచ్చు, ఈ హైవే వచ్చేసరికి నేషనల్ హైవే 36 అండి. ఏదైతే మీకు నార్కెట్పల్లి నుంచి అద్దంకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అనమాట ఇది. ఈ నేషనల్ హైవేకి జస్ట్ మనకి 7 కిలోమీటర్స్ దూరంలో తార్ రోడ్డుకి వెళ్ళాలి. ఈ తార్ రోడ్డుకి మనం 7 కిలోమీటర్స్ వెళ్తే 8.5 ఎకరాలు మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట ఇది. మీకు 15 లక్షలు అయితే కోట్ చేయడం జరుగుతుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. ఈ ఏరియాలో మార్కెట్ ప్రైస్ని మీరు కనుక్కున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఈ నేషనల్ హైవేకి జస్ట్ ఈ పాయింట్ నుంచి మనం 7 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇటు మనం ముందుకెళ్తే అద్దంకి ఉంటుందండి. అద్దంకి వచ్చేసరికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ల్యాండ్ అండి. మంచి ఇన్వెస్ట్మెంట్. అలాగే మీకు సబ్స్టేషన్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. వాటర్ ఉంటాయి, బోర్లు ఉంటాయి. దాని పక్కన పెద్ద చెరువు కూడా ఉంటుంది. పూర్తి వీడియో అనేది నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు ఒక్క లైక్ ద్వారా తెలియచేయండి. ఎగ్జాక్ట్గా మనం పొలం దగ్గర అయితే ఉన్నామండి. మీరు రోడ్డు అయితే కనెక్టివిటీ అయితే నేను క్లియర్ చేస్తాను. నేను ఏదైతే స్టార్టింగ్లో చూపించానో నేషనల్ హైవేకి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మీరు ముందర క్లియర్గా చూసుకోవచ్చు, అది సబ్స్టేషన్ అండి. ఇది తార్ రోడ్డు. మీకు ముందుకెళ్తే విలేజ్ వస్తుందన్నమాట. అది మొత్తం విలేజ్. మన పొలం వచ్చేసరికి ఈ రోడ్డున సెకండ్ బిట్, తార్ రోడ్డుకి సెకండ్ బిట్, ఫస్ట్ బిట్ కాకుండా సెకండ్ బిట్. ఏదైతే దున్ని ఉందో ఆ దున్ని ఉన్న ప్లేసు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మీరు బోర్లు ఉంటాయి. ప్రతి పొలానికి బోర్లు ఉంటాయి. అక్కడ బోర్లు, అక్కడ బోర్లు, ఫుల్ వాటర్ కంటే ఎటువంటి ఇష్యూ లేదండి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ ప్రతి పంట వేస్తారు. వరి వేస్తారు. మా మెట్ట భూములు మనకి మొక్కజొన్న, పత్తి, అలాగే మీకు ప్రతి పంట వేస్తారనమాట. ఇక్కడ రోడ్డు వచ్చేసరికి ఇది రోడ్ అండి. తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ గ్రావెల్ రోడ్డు. డైరెక్ట్గా మన వెహికల్ అయితే వెళ్ళిపోవచ్చు. నీట్గా చేసి ఉంచారండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇల్లు ఈ కాలువ దగ్గర కూడా మనకి రోడ్ లాగేసి ర్యాంపులు వేసి వర్క్ చేపించి ఉంచారనమాట. క్లియర్గా చూడవచ్చు. మొత్తం వచ్చేసరికి 8.5 ఎకరాలండి ఇది. ఈ పొలంలో వచ్చేసరికి మనకి 3 బోర్లు అయితే ఉన్నాయి. అలాగే పక్కన పెద్ద చెరువు ఉంది, గవర్నమెంట్ చెరువు ఉంది. వాటర్ చెరువు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ అయితే చాలా ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో మీకు ఇక్కడ బోర్లు కనబడుతూనే ఉంటాయి. ప్రతి చైన్కి బోర్లు కనబడుతున్నాయి. సబ్స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంది. మీకు క్లియర్గా చూడొచ్చు. నార్త్ ఫేసింగ్తో ఉన్న పొలం అండి ఇది. 8.5 ఎకరాలు నార్త్ ఫేసింగ్తో ఉన్న పొలం ఇది. అద్దంకికి వచ్చేసరికి 22 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే మనకి నేషనల్ హైవే 36 నేను ఏదైతే చూపించానో ఆ నేషనల్ హైవే 36 నుంచి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మొత్తం మీకు 7 కిలోమీటర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు తార్ రోడ్డే ఉంటుంది. జస్ట్ ఒక 50 మీటర్సే. ఇప్పుడు ఆ వెహికల్ తిరిగే దగ్గర మాత్రమే మీకు తార్ రోడ్డు. ఈ డిస్టెన్స్ మనం వచ్చాం. ఇది మన పొలం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి పొలం వచ్చేసరికి. మొత్తం 8 ఎకరాలు అయితే ఉంటుంది. మీకు లాస్ట్లో కనబడుతుంది చెరువు అనమాట. మొత్తం దున్ని పెట్టారు పొలం. నల్లమట్టి పొలం అండి. ర్యాంపులు కూడా వేశారు. డైరెక్ట్గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు చూడండి, వెహికల్ లోపలికి వెళ్ళేటట్టు ర్యాంపు కూడా వేశారు. కాలువ నీట్గా అయితే చేయడం జరిగిందనమాట. ఏదైతే మనకు వర్షపు నీరు ఆ కాలువలోకి వెళ్ళిపోయేటప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయేటట్టు, ఆ చెరువులోకి వెళ్ళిపోయేటట్టు ర్యాంపులు కూడా వేయడం జరిగింది. ఆ చెరువు నుంచి కూడా వాటర్ వస్తాయి. గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్ ఉంటాయండి. ఆల్రెడీ ఈ పొలంలో వచ్చేసరికి 3 బోర్లు అయితే ఉన్నాయి. మోటార్లు అయితే మనం బిగించుకోవాలి. బోర్లు అయితే ఉన్నాయి, మోటార్లు బిగించుకోవాలి. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయండి ఈ ఏరియాలో. నల్లమట్టి అండి ఇది. క్లియర్గా మీరు చూడొచ్చు. క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ ఇది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది మనకి బలికుర మండలం కింద ఉంది. ప్రకాశం డిస్టిక్ అనమాట. బలికుర మండలం ప్రకాశం డిస్టిక్ కిందకైతే ఉంది. నేషనల్ హైవే 36కి వచ్చేసరికి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. అద్దంకి వచ్చేసరికి మనకి 22 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్గా పొలం నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 22 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. క్లియర్గా చూడండి. మొత్తం మీకు ఇట్లా వెళ్ళి దున్నేసినంత వరకు, అక్కడ లాస్ట్ దున్నేసినంత వరకు మనకు పొలం అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసరికి 8.5 ఎకరాలండి. ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్ రీసర్వే చేసి మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. క్లియర్ టైటిల్ ఉన్న డాక్యుమెంట్ అనమాట ఇది. ప్రైస్ వచ్చేసరికి 15 లక్షలు చెప్తున్నారండి. 1 లక్ష అటు ఇటుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. దానికన్నా ఎక్కువ బార్గెన్ అయితే ఉండదు. మీ తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 లక్ష అటు ఇటు మాట్లాడుకోవచ్చు అనమాట.
నార్త్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. ఫేజింగ్లో మీకు 30 ఫీట్ గ్రావెల్ రోడ్ ఉంటుంది. తార్ రోడ్కి 50 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఫస్ట్ బిట్ కాకుండా సెకండ్ బిట్ అనమాట. ఫస్ట్ బిట్ వచ్చేసరికి తార్ రోడ్ బిట్, సెకండ్ బిట్ మీకు 3 ఫేజ్ కరెంటు కూడా అవైలబుల్ ఉంది. సబ్స్టేషన్ దగ్గరలో ఉంటుంది, విలేజ్ దగ్గరలో ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ కిందనే ఉంది. మంచి ల్యాండ్ అనమాట, మీకు క్లియర్గా చూసుకోవచ్చు. మూడు బోర్లు ఉన్నాయండి. నల్లరేగడి మట్టి క్లియర్గా మీరు చూడండి, మొత్తం దున్నేసి పెట్టారు. నెక్స్ట్ పంటకైతే రెడీ అవుతుందన్నమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. మీకు కూర్చొని నచ్చినట్టయితే, ల్యాండ్ చూసిన తర్వాత నచ్చినట్టయితే 15 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది ప్రతి ఎకరానికి. కూర్చొని అటు ఇటుగా 1 లక్ష అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి. అలాగే 2% కమిషన్ అయితే ఉంటుంది, గమనించండి. మీకు నచ్చినట్టయితే దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.